హాయ్ అండి. ఈరోజు వీడియో మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు మన 1,00,000 సబ్స్క్రైబర్స్ అన్బాక్సింగ్ వీడియో అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఎస్పెషల్గా నేను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ చెప్పాను. కానీ మీరు బ్యాక్ ఎండ్ రీజన్, నాకు ఫ్రంట్ ఎండ్ కూడా రీజన్ ఉంది. అదేంటంటే నా పిల్లలు, మా హస్బెండ్ వాళ్ళ కోఆపరేషన్తో నేను వీడియోలు చేయడం జరిగింది. ఒక్కొక్కసారి అయితే నేను కంప్లీట్ వీడియోలో ఉండిపోతాను, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు లేకపోతే మాత్రం నేను ఇన్ని వీడియోస్ పోస్ట్ చేసేదాన్నే కాదు. దాంతోపాటు మీరు కూడా నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటి అని అంటే కంపల్సరీ ఈ వీడియో చివరి వరకు చూసి కమెంట్స్ చేయండి. ఓకే బేటా, బాయ్. హాయ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అందరైతే అడుగుతున్నారు ఈ వీడియో ఏంటి అని అంటే, మేడం మీరు ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి, మన ఛానల్ స్టార్ట్ చేసి మార్చి 26, 2021లో స్టార్ట్ చేశాను. ఈ రోజుకైతే 3 వసంతాలు అంటే 3 years అయిందండి మన ఛానల్ స్టార్ట్ చేసి. ఓకే, ఇవాళ రోజు స్టార్ట్ చేశాను. మరి మీకు 239K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మేడం, 100K బటన్ రాలేదా అని అడుగుతున్నారు, లేదా మీ బయోడేటా చేయండి అని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఏంటి అని అంటే, ఇది మీరు అంటే రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ సబ్స్క్రైబర్స్ ఇచ్చినటువంటి స్మాల్ గిఫ్ట్. అదేంటో ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇది యూట్యూబ్ అనేది నాకు రాఖీ పౌర్ణమి రోజు, మనకి ఏ రోజు అయితే రాఖీ పౌర్ణమి జరిగింది 2023, ఆ రోజు నాకు ఇది యూట్యూబ్ నుంచి రావడం జరిగింది. ఎప్పుడు సబ్జెక్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను, కానీ ఇది పోస్ట్ చేద్దామంటే టైం దొరకట్లేదు. ఇది మీకోసం ఈరోజు మన యూట్యూబ్ 3rd anniversary సందర్భంగా మీకోసం యూట్యూబ్ ఇచ్చినటువంటి ఈ ప్లే బటన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, 1,00,000 సబ్స్క్రైబర్స్ అయినందుకు మనకి యూట్యూబ్ నుంచి అవార్డు వచ్చింది. దాంతోపాటు ప్లే బటన్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ మై డియర్ ఆల్ స్టూడెంట్స్, సబ్స్క్రైబర్స్. మీ వల్లనే నాకు ఇది సాధ్యమయ్యింది. ఓకే, అండ్ ఎస్పెషల్గా నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్పాలి అని అంటే మీకు క్లియర్గా మళ్ళీ చూపిస్తాను. యూట్యూబ్ జర్నీ గురించి చెప్పాలి అని అంటే, యాక్చువల్గా నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ. ఓకే, నా కెరీర్ అనేది 2003లో స్టార్ట్ చేయడం జరిగింది. 2003 ఫస్ట్ నేను మాస్టర్జీ డిగ్రీ కాలేజ్ హనంకొండలో వర్క్ చేశాను. తర్వాత ఏం జరిగిందంటే, అప్పుడు ఐటీ జాబ్ అంటే ఒక ఫ్యాషన్. చాలామంది సాఫ్ట్వేర్, ఆ అమ్మాయికి సాఫ్ట్వేర్ జాబ్ ఉందా అని అడిగేవాళ్ళు. అలాంటి టైంలో మా నాన్నగారు ఏం చేశారంటే, టెస్టింగ్ టూల్స్ నేర్చుకోమని హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ పంపిస్తే నేనేం చేశాను, జాబ్ చేశాను కాబట్టి మనం ఇంకొకరి మీద డిపెండ్ అవ్వలేం కాబట్టి నేనేం చేశానంటే, టెస్టింగ్ టూల్స్ నేర్చుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేదాన్ని వీకెండ్స్. వాటితో పాటు అప్పుడప్పుడు పేపర్లో చూసేది. అప్పుడు మనకి తెలుసు, వెడ్నెస్డే టైమ్స్ అసెంట్లో చూస్తుంటే కొన్ని కాలేజ్ నోటిఫికేషన్లు చూశాను. ఫస్ట్ నేను భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే కాలేజ్ 2005లో పేపర్లో చూసి వెళ్ళాను ఇంటర్వ్యూకి. అక్కడ సెలెక్ట్ అయ్యాను. అక్కడ నన్ను ఒక 15 days డిగ్రీ కాలేజ్లో వర్క్ చేశాను. అక్కడ నుంచి వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్కి పంపించారు. ఆ విధంగా ఏంటంటే టెస్టింగ్ టూల్స్ నేర్చుకుంటూ కాలేజ్కి వెళ్ళేదాన్ని. వీకెండ్ వచ్చినప్పుడు మాత్రం కాలేజ్ బంక్ కొట్టేదాన్ని. ఏం చేసేదాన్ని అంటే, కాలేజ్ బంక్ కొట్టి టెస్టింగ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేదాన్ని. అలా కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది మొత్తానికి. బట్ నేను 2005 నుంచి భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో వర్క్ చేశాను. దాని తర్వాత అనుకోకుండా జ్యోతిష్మతి తుర్కపల్లిలో వర్క్ చేశాను. తర్వాత ఏం చేశానంటే, ఈ టీచింగ్ జాబ్ ఇక బాగాలేదు అనేసి సిబిఎల్ సిఆర్ఎం మీద నేర్చుకున్నాను. సిబిఎల్ సిఆర్ఎం నేర్చుకుని సిబిఎల్ సిఆర్ఎం మీద ఆల్మోస్ట్ 1 year వర్క్ చేశాను. అప్పుడే నా మ్యారేజ్ అయ్యింది. తర్వాత పూణేకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇంకా అలా రోజులన్నీ గడిచిపోతున్నాయి. సో తర్వాత మళ్ళీ ఐటీ జాబ్ రిజైన్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల నేను మళ్ళీ బ్యాక్ టు టీచింగ్ ఫీల్డ్కి వచ్చాను. అలా తర్వాత మల్లారెడ్డి కాలేజీలో చేశాను టిల్ 2018 వరకు. ఇంకా 2018 తర్వాత మా హస్బెండ్కి బెంగళూరు షిఫ్ట్ అయ్యింది. బెంగళూరుకి షిఫ్ట్ అయిన తర్వాత బెంగళూరుకి వచ్చాను. కానీ నా మైండ్ అంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చెప్పాలి అన్న థాట్లోనే ఉండేది. ఓకే, ఇంట్లో ఉన్నాను కానీ ఎప్పుడు అనుకునేది, అయ్యో నాకు తెలిసింది అక్కడైతే జేఎన్టీయు
కరెక్షన్స్కి వెళ్ళేది, కాలేజ్లో చాలా ఎంజాయ్ చేసేది. నేను ఎంఆర్ఐఈటీలో చేశాను. స్టూడెంట్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, నా ఫ్రెండ్స్ అందరితో చాలా జోవియల్గా ఉండేది. కాలేజ్కి వెళ్తే అసలు ఇల్లు మర్చిపోయేదాన్ని, అంత బాగా ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, నాకు తెలిసిన ఇంకా నా తోడు కరోనా వచ్చింది. కరోనాలో ఒక 1 ఇయర్ అయితే ఇంట్లోనే ఉండిపోయాం. ఏంటంటే అమ్మ వాళ్ళది వచ్చేసి కాళేశ్వరం దగ్గర అన్నారం బ్యారేజ్, 1 ఇయర్ అక్కడే ఉన్నాం. కరోనాలో అనుకున్నా, అబ్బా అందరూ ఇప్పుడు పిల్లలకి అవసరం, నా అవసరం ఉంది, నేను నా నాలెడ్జ్ని షేర్ చేయాలి. నా ఫ్యాకల్టీ వాళ్ళు ఫోన్ చేసి అనేవాళ్ళు, మేము ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాం మేడం, అది ఇదని. అప్పుడు అనుకున్నా, అయ్యో నేను పోస్ట్ చేస్తే బాగుంటుంది అనేసి. కానీ అలా 1 ఇయర్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫస్ట్ వేవ్ అయిపోయింది. ఫస్ట్ వేవ్ అప్పుడు ఏం చేశానంటే, బోర్డు ఉండాలా, ఇంట్రో ఎలా చేయాలి, యూట్యూబ్కి అసలు ఏమేమి కావాలి, ఇవన్నీ చూడడమే. కానీ అయితే వీడియో మాత్రం పోస్ట్ చేయలేకపోయాను. అలా ఫస్ట్ వేవ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అగైన్ బ్యాక్ టు బెంగళూరు వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాం, సెకండ్ వేవ్లో కూడా ఇంట్లోనే ఉన్నప్పుడు నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేసి ఒక చిన్న బోర్డ్ ఆర్డర్ ఇచ్చాను. ఒక ట్రైప్యాడ్ అండ్ ఒక నేను మాట్లాడుతున్నటువంటి బోయా మైక్, ఇవన్నీ ఇచ్చి ఫస్ట్ వీడియో, ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కటి నాకు అసలు షూట్ చేయడం, ఎడిట్ చేయడం, ఇంట్రోస్ ఎలా పెట్టాలి, ఎలా పోస్ట్ చేయాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, నాకేమీ తెలియదు బిడ్డ. అలాంటి నేను 1 by 1 ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1000 వీడియోస్ పోస్ట్ చేశాను. అది ఎవరి వల్ల అంటే మీ వల్ల, మీ కమెంట్స్ వల్ల. ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో కంటెంట్ పోస్ట్ చేసిన తర్వాత కావచ్చు, కొంతమంది అడుగుతారు మ్యాట్రిసెస్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు, మేడం అదేంటంటే ఓవర్ నైట్లో నేను ఆల్ మ్యాట్రిసెస్ పోస్ట్ చేశాను. పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చాయి, 2:30కి లేసి పోస్ట్ చేసేదాన్ని. ఇది ఎలా జరిగిందంటే, ఫస్ట్ నేను ఛానల్ పెట్టిన తర్వాత నాకు 61 నెంబర్ అనేది ఇంకా గుర్తుంది. ఆ 61 నెంబరు చూసినప్పుడు అనుకునేది, అమ్మ ఎప్పుడు నాకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు, ఎప్పుడు 4000 వాచ్ అవర్స్ వస్తాయి, ఈ ఛానల్ నేను పెట్టాను కానీ మానిటైజేషన్ అవుతుందా అనేసి ఏదో బాధ, ఒక రకమైన టెన్షన్. నేనైతే పెడుతున్న ఒక్కొక్క వీడియోకి 20 వ్యూస్, 30 వ్యూస్ అలానే వచ్చేటివి. బట్ అనుకోకుండా ఎగ్జామ్స్ టైం వచ్చింది. కానీ నేనేం చేశానంటే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేంత వరకు ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యా. నాకు తెలిసిన ఫ్రెండ్స్, నా దగ్గర చదువుకొని వెళ్ళిన స్టూడెంట్స్ కాంటాక్ట్ డేటా అండ్ ఫ్యాకల్టీ, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి స్టూడెంట్ డేటా తీసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క స్టూడెంట్కి నేనే బ్యాకప్, ఇగో చూడండి అమ్మా, దిస్ ఇస్ రమారెడ్డి, సో అండ్ సో కాలేజ్లో వర్క్ చేస్తున్నాను, నా వీడియోస్ ఉన్నాయి చూడండి, మీకు యూజ్ అవుతాయి అని పంపించేదాన్ని. ఆ విధంగా 1000 సబ్స్క్రైబర్స్ వరకు నేను బాగా కష్టపడ్డాను. ఇటు వీడియోస్ పోస్ట్ చేసేది, ఇంట్రోస్ ఏంటి, ఎడిట్స్ ఏంటి, ఒక్కొక్కసారి సర్చ్లో రమారెడ్డి రాకపోయేది, చాలా కష్టాలు పడ్డాను. బట్ అట్లీస్ట్ స్టెప్ బై స్టెప్ ఏంటంటే నా ఓన్గా నేను నేర్చుకున్నాను కాబట్టే నాకు ఇది రావడం జరిగింది. ఈ క్రెడిట్ మాత్రం అంతా నా సబ్స్క్రైబర్స్దే. ఇంకోటి ఏంటంటే, అలా ఎగ్జామ్స్ రాగానే 1 డేలో నా మానిటైజేషన్ అయ్యింది. అంటే అప్పటి వరకు చూడండి, పిల్లలు అప్పుడు కరోనా 3rd వేవ్ ఆర్ 2nd వేవ్ ఎండింగ్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు 4th ఇయర్లో ఉన్నారు. వాళ్ళందరి కోసమే ఈ వీడియో. వాళ్ళందరూ అడుగుతున్నారు, మేడం మీరు మీ బయోడేటా ఏంటి, మేము ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాం, మేము 4th ఇయర్కి వచ్చాము, ఒక్కసారి మీరు పోస్ట్ చేయండి అని. ఇంకొకటమ్మా, ఏదైనా ఒకటి అనుకున్నామంటే దాని మీద స్టిక్ అవ్వండి, కన్సిస్టెంట్గా ఉండాలి. ఇప్పుడు నేను ఎవ్రీ డే రెగ్యులర్గా వీడియో పోస్ట్ చేస్తాను. రెగ్యులర్గా పోస్ట్ చేయకుంటే, ఇప్పుడు మార్నింగ్ లేసి టీ ఎలా తాగుతామో అలా ఒక ఫోబియా వచ్చేసింది నాకు మాత్రం. ఈరోజు వీడియో పోస్ట్ చేయలేదంటే ఈరోజు నాకు నిద్ర రాదు. ఆ విధంగా అయింది. అంటే నేను స్టిక్ అయ్యాను రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీకి. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు మేడం ఇప్పుడు అంటే, నేను కంప్లీట్ యూట్యూబ్కే వర్క్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నేను మీరు అనుకున్నంత గొప్పగా ఎడ్యుకేషన్ ఛానల్లో, వంటల ఛానల్లో కావచ్చు, షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, ఫ్యాషన్ ఛానల్స్, వీటికి అన్నింటికి వచ్చినంత రెవెన్యూ అయితే మనకు రాదండి. బట్ ఓకే, కాలేజ్కి వెళ్ళిన దాంట్లో కొంచెం ఏదో పర్వాలేదు, ఆ విధంగా వస్తుంది. బట్ నా ప్యాషన్ ఏంటంటే, నేను నాకు తెలిసిన నాలెడ్జ్ని నా పిల్లలకు అందించాలి అన్న ఉద్దేశంతోనే రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్కి చూస్తున్న వాళ్ళు మీకు ఇంకొకటి చెప్తాను, 2,39,000 సబ్స్క్రైబర్స్లో 50% మాత్రమే సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా 50% సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసే వాళ్ళు ఉన్నారు. అంటే మనకు 4 lakhs మెంబర్స్ మన దగ్గర ఉన్నారు అనుకోండి.
కానీ మీ అందరికీ చెప్పేది ఏంటి అని అంటే, మీరు ఏ ఫీల్డ్లో అయినా ఉండొచ్చు, సక్సెస్ కావాలంటే దానికి స్టిక్ అవ్వండి ప్రాపర్గా. ఈవెన్ ఇప్పుడు మీరు బీటెక్ చదువుతున్నారు 4 ఇయర్స్ మీరు ఏం చేస్తారో నాకు తెలుసు. ఫస్ట్ ఇయర్ ఏమో అప్పటి వరకే ఇంటర్ నుంచి బయటకు వచ్చేసారు కదా, అమ్మ నాన్న గట్టిగా పట్టుకొని ఎంసెట్ అని జేఈ అని అవని ఇవన్నీ పట్టుకుంటారు కాబట్టి ఫ్రీడమ్ ఉండదు. ఇక ఫస్ట్ ఇయర్కి రాగానే మీరు ఏం చేస్తారో మాకు తెలియంది ఏముంది. ఫస్ట్ ఇయర్లో కొంచెం ఫస్ట్ సెమ్లో కొంచెం భయంగా ఉంటారు, సెకండ్ సెమ్లో భయం అనేది పోతుంది. ఇంకా 2-1కి వచ్చేసరికి ఫ్రెండ్స్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. 2-2కి వచ్చేసరికి బ్యాక్లాగ్స్ ఉండిపోతాయి. బట్ థర్డ్ ఇయర్లో మీరు బాధపడితే వచ్చేది ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడైనా మన లైఫ్ అనేది మీ 4 ఇయర్స్ మీదనే డిపెండ్ అయ్యి ఉంది. బాగా చదవండి. మీరు వచ్చింది ఎందుకు, చదివి ఏదో ఒక జాబ్లో సెటిల్ అవ్వాలి. ఊరికే జాబ్ కొట్టడం కాదండి, మంచి పర్సంటేజ్తో, మంచి నాలెడ్జ్తో, మంచి పీపుల్గా ఉండండి. ముఖ్యంగా మనల్ని నమ్మి ఇంత దూరం పంపిస్తున్న మన అమ్మా నాన్నకి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి మీరు టైం వేస్ట్ చేయొద్దు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. ఎస్పెషల్గా ఇప్పుడు సోషల్ మీడియా అనేది మన జీవితంలో వైరల్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. బట్ నేను ఫోన్ పడితే మాత్రం నేను ఏ టీవీ చూడను, ఏ సోషల్ మీడియా చూడను. నేను రెగ్యులర్గా నైట్ 2:30కి లేసినా, 4 o'clock లేసినా, మిడ్నైట్ ఆర్ నేను నడుస్తున్నా, నేను మూవీకి వెళ్ళిన, నేను నిమిషానికి చెక్ చేసుకునేది ఒకటే ఏంటో తెలుసా, అది యూట్యూబ్ స్టూడియో. యూట్యూబ్ స్టూడియోలో ఎవ్రీ టైం చూస్తూనే ఉంటాను ఏమని, నా స్టూడెంట్స్ ఏమైనా కమెంట్స్ పెట్టినారు, ఎవ్రీ టైం ఒక్కొక్కరు ఎలా కమెంట్ పెడుతున్నారు, వాళ్ళకి ఏం అవసరమో అనేసి చూసి వీడియో చేస్తాను. అవునా అంటే నేను ఎప్పటికీ మీతో కనెక్ట్ అయ్యి ఉన్నాను. ఓకే, ఇదే విధంగా రమారెడ్డిని ఆదరించండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. ఇంకొకటి, ఈ నా స్టూడెంట్స్లో ఎవరైనా క్రియేటర్స్ ఉన్నా, మీకు ఎలాంటి ఛానల్స్ ఉన్నా మీకు ఫ్రీగా నేను ప్రమోట్ చేస్తాను. కావాలంటే అప్రోచ్ అవ్వండి రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ వాట్సాప్ గ్రూప్ నుంచి. బట్ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. ఇలానే ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి అయితే మీకు దగ్గరగా చూపిస్తాను యూట్యూబ్ ప్లే బటన్. చాలామంది అయితే ఇందాక వీడియోలో చూపించడం కుదరలేదు. ఓకే, ఇది మనకు యూట్యూబ్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ 100K సబ్స్క్రైబర్స్ అయినందుకు. అండ్ చూడండి, రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఓకేనా, మీరు ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్ దగ్గర నుంచి మీకోసం. చూడండి అమ్మా. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ అచీవ్మెంట్. ఓకే.